బ్రేకింగ్ న్యూస్ ఏపీలో సంచలనంగా మారిన పరకామణ కేసులో సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని భూమనకు అధికారులు నోటీసులు ఏపీలో సంచలనంగా మారిన పరకామణ కేసులో సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని భూమనకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, రాష్ట్రంలోనే సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో సిట్ అధికారులు వారి విచారణను మరింత వేగవంతం చేశారు. వారం రోజుల విరామం తర్వాత సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నేతృత్వంలో ప్రారంభమైన విచారణలో భాగంగా నిన్న మధ్యాహ్నం ఎవరైతే ప్రధాన నిందితుడు ఎవరు ఉన్నారో అంటే సంబంధించిన ఇద్దరు బంధువులను ఒక సిట్ కార్యాలయానికి పిలిపించి వారిని విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైతే ఈ యొక్క కేసు నమోదైన నేపథ్యంలో గతంలో పనిచేసిన యొక్క విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ యొక్క అధికారులకు ఎవరైతే డ్రైవర్లుగా పనిచేసినారో 12 మంది డ్రైవర్లను కూడా వారు గుర్తించడం జరిగింది. వారికి కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. వారిని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సిట్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి రవికుమార్ పైన కూడా ఏసీబీ అధికారులు కూడా విచారణ మరోవైపు చేస్తున్నారు. అదేవిధంగా ఏఎస్ విమల కుమారి ఆధ్వర్యంలో ఏసీబీ విచారణ జరుగుతుంది. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులో అక్రమ ఆస్తులను కలిగి ఉన్నట్లు కొన్ని విల్లాలు, ఫ్లాట్లు, అదేవిధంగా వ్యవసాయ భూములు కూడా కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు. అదేవిధంగా వాటికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బినామీ పేరుతో ఏమైనా ఆస్తులు బ్యాంకు లావాదేవీలు ఏ మేరకు జరిగాయి వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులు కూడా గుర్తించి వాటిని సీజ్ చేసే క్రమంలో వాటిని స్వాధీనం చేసుకునే క్రమంలో కూడా వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే తాజాగా ఈ రోజు ఉదయం సిట్ అధికారులు అదేవిధంగా ఎవరైతే గతంలో ఉన్న ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో జరిగే ఒక విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను కూడా తీసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి తాను యొక్క విచారణకు కూడా హాజరై తన వాంగ్మూలాన్ని కూడా చెప్తానని చెప్పి కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. దీంతో ఈ యొక్క ఏదైతే పరకామణి చోరీ కేసులో ఈ యొక్క దర్యాప్తు కూడా విచారణ వేగవంతంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ యొక్క భూమన కరుణాకర్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అనేది. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.